గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ ఆన్ ఫోర్సైట్స్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సంజయ్ను ప్రశ్నించిన కౌశిక్ రెడ్డి, ఇరువురు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం. ఘనంగా రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ వార్షికోత్సవాలు ఈ నెల 13 వరకు కొనసాగనున్న వేడుకలు. విద్యార్థులకు బిగ్ రిలీఫ్, బకాయిలు విడుదలకు ఆమోదం. కిక్కిర్చిన రవాణా వ్యవస్థలు, భారీగా పెరిగిన విమాన ఛార్జీలు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన మంత్రుల సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాల గురించి చర్చ సాగుతుండగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే నేతల మధ్య మాటామాట పెరిగి ఒకరినొకరు తోసుకున్నారు. ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావంటూ సంజయ్ను కౌశిక్ రెడ్డి నిలదీశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా అక్కడే ఉన్న నేతలు వారికి సర్ది చెప్పేందుకు యత్నించారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ తరఫున మాట్లాడితే మేం చూస్తూ కూర్చోవాలా అని కౌశిక్ రెడ్డి నిలదీశారు. మంత్రి పయ్యావుల కేశవ్ 6.5 లక్షల మంది విద్యార్థులకు బిగ్ రిలీఫ్ ప్రకటించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన తెలిపారు. కాలేజీ యాజమాన్యాల నుంచి త్వరలో విద్యార్థుల చేతుల్లోకి సర్టిఫికెట్లు రానున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రభుత్వంపై మంత్రి నారా లోకేష్ ఒత్తిడి తెచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులకు నిధుల విడుదల క్రెడిట్ లోకేష్ దేనని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. బాబు గారు పాదయాత్ర చేస్తూ యోగలం పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకునేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. ఆయన పాదయాత్రలో చాలా దగ్గరలో విద్యార్థుల్ని కలిసినప్పుడు చెప్పాడు, ఈ ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్ల మీరు నష్టపోతున్నారు, మీకు ఈరోజు సర్టిఫికెట్లు రావడం లేదు, ఈ అధిగమించి మేనేజ్మెంట్ కే డైరెక్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి మీకు దాని నుంచి విముక్తి కల్పిస్తామనేటువంటి చెప్తా వచ్చారు. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా అటు పాదయాత్రలో ఆయన చేసినటువంటి ప్రామిస్ అవన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు దాదాపు 788 కోట్ల రూపాయల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడున్నటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తం చేయడము అంటే నిజంగా అది డెఫినెట్లీ ఆ క్రెడిట్ ని నేను లోకేష్ గారికి ఇవ్వాలనుకుంటున్నాం. ఆయన 2-3 సార్లు దీని మీద మీటింగ్ పెట్టుకోవడం, ఏ రకంగా సఫర్ అవుతున్నారు విద్యార్థులు, ఇంకొక యూనివర్సిటీగా సర్టిఫికెట్ లేక బ్లాక్ అవుతున్నారు, మనం ఎంత రిస్క్ అయినా సరే మిగిలింది కొంత డిలే అయినా సరే ఇక్కడ చెయ్యాలి అనేటువంటిది గట్టిగా పట్టుబట్టడంతో ఇవాళ దాని మీద 788 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఖండించారు. బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారని ఆరోపించారు. వెంటనే అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలనను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. 6 గ్యారంటీలు అమలు కాలేదు, 7వ గ్యారంటీ పత్తా లేదని మండిపడ్డారు. వాడుకునే విధంగా అయితే కొట్లాడుకుంటుండ్రో ఆ విధంగా మళ్ళీ ఇక్కడ కౌలు రైతుల పరిస్థితి కావాలని మీరు చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశం. మీరు ఇవన్నీ చేస్తున్నాయంతా కూడా మీరిచ్చినటువంటి హామీల నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయాలా, ప్రజల దృష్టి మరల్చాలా. ఏదో తిప్పలు పడి అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు 4 ఓట్లు సంపాదించుకున్నాము ఇదే మోసం చేసేసి, ఇప్పుడు కూడా మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మేము ఇవి చేస్తాం అవి చేస్తాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు కూడా సంబంధించి అందరు ఫోటోలు తీసుకుంటున్నారట. ఫోటోలు అందరు తీసుకొని ఇప్పుడు మీ ఏంటికా ఫోటోలు తీసుకోండి, మీ దగ్గర లేదా? ఎన్ని సర్వేలు చేస్తారు? మొత్తం సర్వేకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంకు సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా మీ దగ్గర ఉన్నాయి కదా, మళ్ళీ ఫోటోలు దించుకోండి ఎందుకు? అప్పుడే ఇచ్చింది కదా ఇండ్లు ఎంతమంది కావాలనేటటువంటిది అప్పుడు ఇయ్యలేరా? ప్రజాపాలన అని చెప్పి పెడితే ఏడబోతాడా పెట్టి మొత్తం అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు.
మరి అప్పుడు తీసుకున్నటువంటివి ఉన్నాయి కదా, మళ్ళీ ఇదెందుకు ఇప్పుడు అందరు ఫోటోలు దించుతున్నారంట, ఎందుకంటే ఆశ కల్పించి మళ్ళీ 4 ఓట్లు దండుకోవాలనేటటువంటి ఉద్దేశంతో. కాబట్టి ప్రజలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ లోపల చేతిలో మోసపోకూడదు. ఇప్పుడు చూస్తున్నాం ఏ విధంగా పాలన జరుగుతుందో. కేసీఆర్ గారు కూడా ఆ మధ్య ఒకసారి ఒక చర్చ, ఒక టీవీ లోపల ఒక మాట మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పిండ్రు, గాడిద ఉంటేనే కదా గుర్రం విలువ తెలిసేది అని, గాడిద ఉంటేనే కదా గుర్రం విలువ తెలిసేది అని చెప్పి, రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండకూడదో, ఒక పరిపాలన ఏ విధంగా ఉండకూడదో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని చూసి తెలంగాణ ప్రజలు నేర్చుకుంటున్నారు. మీరెన్ని అటెన్షన్ డైవర్షన్ సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకున్నా, ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ భయపడదు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలుస్తుంది. మీరిచ్చినటువంటి 6 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, 120 హామీలు కావచ్చు, నెరవేర్చేదాకా మీ వెంబడి పడుతుంది. రాబోయేటటువంటి ఎలక్షన్ లోపల తెలంగాణ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్లో విద్యాసాగర్ రావు రాసిన ఉనిక పుస్తక ఆవిష్కరణ సభ నిర్వహించారు. ఉనిక పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలని అన్నారు. తెలంగాణకు ఏపీ, అమరావతితో పోటీ కాదని చెప్పారు. తమిళనాడు, కర్ణాటకకు మెట్రో రైలు ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. త్వరలో తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. యూనివర్సిటీలో ఉనికి కోల్పోయే విధంగా ఉన్నాయన్నారు. తాను సీఎం అయ్యాక యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లను నియమించామని తెలిపారు. యూనివర్సిటీలకు తిరిగి పూర్వ వైభవం రావాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కారణమని అన్నారు. గారు విద్యార్థి రాజకీయాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో వారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతినిధిగా ప్రారంభమై ఆ తర్వాత శాసనసభ్యుడిగా 3 సార్లు బాధ్యత నిర్వహించి ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా, ఆ తర్వాత ఈ దేశంలోనే ఒకటి అత్యంత రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రం అయితే ఇంకొక రాష్ట్రం ఈ దేశ ఆర్థిక వ్యవస్థనే శాసించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న రాష్ట్రం. 2 రాష్ట్రాలకు ఉమ్మడిగా గవర్నర్గా వారి బాధ్యతలు నిర్వహించారు అంటే వారి సమర్థతను నరేంద్ర మోడీ గారు గుర్తించి వారికి మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్గా అవకాశాలు ఇస్తే 2 రాష్ట్రాలను సమర్థవంతంగా గవర్నర్గా వారు బాధ్యతలు నిర్వహించి తెలంగాణ యొక్క గౌరవాన్ని వారు నిలబెట్టినరు. నిజంగా వారి అనుభవం విద్యార్థి పరిషత్ కార్యకర్త నుంచి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్గా వారు వివిధ హోదాలు చేపట్టిన దాదాపుగా 5 దశాబ్దాలు విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు వారు ప్రజా జీవితంలో ఉన్నారు. ఇంత సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు ఎదుర్కోకుండా ఈ రోజుకు సమాజం అంతా గౌరవించేంత జీవితం వాళ్ళు గడిపారంటే మన అందరం కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి కౌన్సిలర్గానో, కార్పొరేటర్గానో లేదా ఏదైనా ఒక అవకాశం వస్తే మళ్ళసారికి వచ్చే వరకల్లా వాళ్ళు చేసిన పనుల కంటే వాళ్ళ పట్ల వచ్చే ఆరోపణలు ఒక పుస్తకంగా తయారయ్యే ఈ పరిస్థితుల్లో 5 దశాబ్దాలు ప్రజా జీవితంలో ఉండి ప్రతిపక్షాలు కూడా సిద్ధాంతపరంగా వారిని విభేదించి ఉండొచ్చు, విధానాలలో వ్యతిరేకించి ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా వారిని ఎవరు ఎప్పుడు వ్యక్తిగతమైన ఆరోపణల విషయంలో కానీ వారి యొక్క తీసుకున్న నిర్ణయాల పట్ల ఎలాంటి ఆరోపణ లేకుండా వారు తెలంగాణ సమాజానికే ఆదర్శంగా నిలబడే రాజకీయవేత్తగా రాణించిండ్రు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదు. అమలాపురం మండలం కె శివరం గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిర కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. గ్రామంలో డాక్టర్ ధనంజయ్ ఎస్ఎస్ఎం హాస్పిటల్, బెంగళూరు వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారని మాజీ ఎమ్మెల్సీ తెలిపారు.
ఉచిత వైద్య శిబిరంలో మాజీ ఎమ్మెల్సీ పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన మొదటి వార్షికోత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకలు ఈ నెల 13 వరకు కొనసాగనున్నాయి. హిందూ క్యాలెండర్ కాలమానం ప్రకారం 2024లో పుష్యమాస శుక్లపక్ష ద్వాదశి జనవరి 22న రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగింది. తిథి ప్రకారం ఈసారి జనవరి 11న వచ్చింది. దీన్ని అనుసరించి అయోధ్యలో ఈ రోజు నూతన రామాలయ మొదటి వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి అనగానే కొత్త బట్టలు, చిన్నపిల్లలకు భోగిపళ్ళు, రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, కొత్తగా ఇంటికి వచ్చే ధాన్యాల రాసులు, పిండి వంటలు, కొత్త అల్లుళ్లతో, బంధుమిత్రులతో, కోలాటాలతో, కోడిపందాలతో, హరిదాసుల హరిలో రంగహరి కీర్తనలతో, చలిని పారదోలే నులివెచ్చని భోగి మంటలతో ఒకటేమిటి అంగరంగ వైభవంగా జరుపుకునే పండగ. దీనిని పెద్ద పండగ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వరుసగా 4 రోజులు జరుపుకునే పండుగ. ఇందులో మరో స్పెషల్ డూడు బసవన్న, అదే గంగిరెద్దు విన్యాసాలు. అయ్యగారికి దండం పెట్టు అంటే తలూపే గంగిరెద్దు విన్యాసాలు చూడండి. సినిమా చేరలేట్లేదు, సినిమా నగలట్లేదని అర్థం తిప్పేసి కొత్త పాలు అమ్మగోరింటికి వెళ్ళిపోవాలి. మాయత్త మంచిది కాదు. సినిమా చేరలేట్లేదు, సినిమా నగలట్లేదని అర్థం తిప్పేసి కొత్త పాలు అమ్మగోరింటికి వెళ్ళిపోయా పిల్ల. అదిగో అదిగో ఉన్నాం పెడియాలండు ఇష్టం ఇష్టం అయ్యారేసి పోతా రావాలా. ఏరాగుంట వచ్చావు, ఏరాగుంట సరదేనా, ఏరాగుంట పోతావా, మొగుడు కొక్కంట 300 గంటావా, మీ భార్య భర్తలు కొంచెం సినిమాకి వెళ్ళిపోతారు పిల్ల. చిన్న చిన్న ముసలాడుకొని వెళ్ళిపోతారా, మీ అమ్మ బాబా పెట్టుకుంటారు పిల్ల. మీ అమ్మ బాబా మీద ఆసక్తివేనా, మొగుడు కొక్కంట 300 గంటావా. ఏది సినిమాకి వెళ్ళాం టికెట్ తీయమని ఏ చేస్తాను, టికెట్కి ఇస్తావు డబ్బులు, ఏది టికెట్ తీయమని, సినిమా టికెట్ తీయమని ఏ చేస్తాను ఇస్తావు. ఆ చెయ్య ఆ చేతోనే సరే బలవంతుడు పుట్టారని 4 ముక్కలు అయిపోతారు. వెళ్ళిపో జాండే ఉంది, పొరబా జాండే ఉంది, అలా వెళ్ళిపోయి 2, 3, 4 కాళ్ళు వేయాల. సమ్మాద్ర పన్నాలమ్మో అదిగో 2 కాళ్ళు ఇట్టా, చచ్చిన 2 కాళ్ళు ఆ బెత్తుల్లో వేసేవాళ్ళు బాబు. శ్రీరాములు వారు గోయిందా గోయిందా. 1, 2, 3, 4 కాళ్ళు వేయరా. రాముడు అంటే 4 కాళ్ళు వేసింది. పాడు పుట్టి మన తమ్ముడే మన మాట ఏండో, గర్భలు పుట్టి మన కొడుకే మన మాట ఏండో. సప్పుడు గడ్డి తింటుంది, సప్పుడు నీళ్ళు తాగుతుంది. ముందుకు దూపోతే మెడలు ఇరిగిపోతాయి, వెనక్కు దూపోతే నడుము ఇరిగిపోతుంది. పేద మీద దేవుడికి ఇచ్చి, ఊపిరే భగవంతుడికి ఇచ్చి, నీటి మీద తామరాకు అట్ట మాత్రం తేలిపోయింది, అట్ట మాత్రం తేలిపోయింది. అప్పన్నాయాలు ఉమ్మనోళ్ళని పేరు మెచ్చారు దిగు, రాజానోళ్ళని పేరు మెచ్చారు దిగు, ఇవాళ కూర్పెళ్ళోళ్ళని పేరు మెచ్చారు దిగు. అలా దిగిపోయి అలా ఉండు. అడిగావా ఇవాళ నీకు 101 రూపాయలు కట్నం అడిగావా, ఇవాళ తాత పేరు పొగిడావా, అలా అయ్యం పేరు పొగుడుతున్నావా, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా. చెయ్యొత్తు కుడిసెయ్యెత్తు, నీకు ఏ చేత్తనిస్తారు, ఏది ఏది కుడిసెయ్య అప్పన్నా. ఆ చెయ్య వాళ్ళ తాతగారికి మడపెట్టి మూలలో మడపెట్టి నమస్కారం అలా కడతారు. నమస్కారం అప్పన్నా అలా నమస్కారం పెట్టి కాలు ఎట్టాలి. ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు 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 కుడుకాలి, అయినింట్లో నెట్టు. అక్కడుండు అప్పన్నా ఇద్దా వెనకరా, వెనక్కొచ్చే సెమ్మాదిరా పన్నాలమ్మో ఇక్కడ గోలేసేను వాళ్ళమ్మా.
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలంతా పెద్ద ఎత్తున సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో రైళ్లు, బస్సులు ఫుల్ రద్దీగా ఉన్నాయి. స్పెషల్ బస్సులు, రైళ్లు వేసిన నిమిషాల్లోనే టికెట్స్ బుక్ అయిపోతున్నాయి. దీంతో విమాన టికెట్ల రేట్లకు రెక్కలొచ్చాయి. భారీగా డిమాండ్ పెరిగింది. సాధారణ రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు టికెట్ ధర 3,000 నుంచి 4,000 వరకు ఉండగా సంక్రాంతికి ఒక్కసారిగా టికెట్ ధర 17,500 వరకు పెరిగింది. అయినప్పటికీ సొంతూళ్లకు వెళ్లాలనే ఆశతో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. సీజనల్ దోపిడీ అంటే ఇదేగా. సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో దాడుల సంస్కృతి మారలేదని, వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి పాలన పెట్టడం ద్వారా తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడాలని కేంద్రానికి సూచించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి హింసా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసాలతో పాటు బీఆర్ఎస్, బీజేపీ కార్యాలయాలపై కాంగ్రెస్ గుండాలు దాడులు చేశారని గుర్తు చేశారు. 6 గ్యారంటీలను అమలు చేయక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ సర్కార్ చేసే పనులన్నీ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని, త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు హింసా రాజకీయాలను రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. సంక్షేమంలో విఫలమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు శాంతి భద్రతల సమస్యను కావాలనే సృష్టిస్తున్నారు. బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆయన కుట్రలో భాగంగానే ఈరోజు భౌతిక దాడులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ప్రశ్నిస్తున్నటువంటి ప్రజల మీద, ప్రతిపక్ష కార్యకర్తల మీద, ప్రతిపక్ష నాయకుల మీద పట్టపగలు దాడులు జరుగుతూ ఉన్నా పోలీసు ఉన్నతాధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. నిన్న యాదాద్రిలో బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు నివారించాల్సిన పోలీసులు దగ్గరుండి దాడి చేయించినట్టుగా దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వీడియోలు తీస్తున్నారు తప్ప దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేయడమో, దాడి చేస్తున్న వారిని లాఠీచార్జ్ చేయడమో, దాడి చేస్తున్న వారిని నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. అంటే కంచే చేను మేస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. హోంమంత్రిగా ఇవాళ ముఖ్యమంత్రి గారే ఉన్నారు. హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే దాడుల్ని ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో ఇంకెవరైనా పెట్టుబడులు పెడతారా? ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుందా? కౌశిక్ రెడ్డి ఇంటి మీద మరో ఎమ్మెల్యే గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ గుండాలు పోలీసు రక్షణతో, ఎస్కాట్తో వచ్చి దాడులు చేసిండ్రు. హైదరాబాద్ నడిబొడ్డున దాడి చేసిండ్రు. ఖమ్మంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి మేము 5 ఎమ్మెల్యేలం, మాజీ మంత్రులం పోతే మా కార్ల మీద రాళ్ల దాడి చేపించిండు రేవంత్ రెడ్డి. క్యాంపు కార్యాలయం మీద దాడి చేపించిండ్రు. అల్లు అర్జున్ ఇంటి మీద రేవంత్ రెడ్డి అనుచరులు పోయి ఒక సినిమా యాక్టర్ ఇంటి మీద దాడి చేసిండ్రు. బీజేపీ కార్యాలయం మీద దాడి చేసిండ్రు. నిన్న భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిండ్రు. ఇన్ని దాడులు జరిగినా ముఖ్యమంత్రిలో ఉలుకు లేదు, పలుకు లేదు. కనీసమైన స్పందించడు. దాడుల్ని ఒక హోంమంత్రిగా ఖండించడు. అంటే ముఖ్యమంత్రి గారి మౌనం ఈ దాడులకు అంగీకారంగా ఇవాళ కనబడతా ఉంది. ముఖ్యమంత్రి ఏం చెప్పాలి? ఇట్లాంటి జరిగినప్పుడు తక్షణమే స్పందించి దాడికి పాల్పడ్డ వాళ్ళను కఠినంగా శిక్షించండి, అరెస్ట్ చేయండి, కఠినమైన చర్యలు తీసుకోండి అంటేనేమో ఇంకోసారి జరగకుండా ఉంటాయి. అంటే హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి మౌనంగా ఉండడం అంటే దాడుల్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు, ఈ దాడుల వెనుక ఆయన హస్తం ఉంది అని ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీరు వ్యక్తిగా మీ ఆలోచనలు ఏమన్నా ఉండొచ్చు, బట్ ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత ఉంది. రాగద్వేషాలకు అతీతంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తా అని చెప్పి ప్రమాణం చేసిన నువ్వు ఇవాళ నువ్వు దానికి భిన్నంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నావు. ప్రజాపాలన అనేది కేవలం పేపర్ మీద ఉంది. ఈ రాష్ట్రంలో
ప్రతీకార పాలన అమలవుతా ఉంది, ప్రజా పాలన అమలవుతలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఆర్ఎస్బీసీ కన్వెన్షన్ హాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ రెడ్డి అనంతకుమారి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దులు, డూడు బసవన్నలు, హరిదాసు సంకీర్తనలు, కోలాటం, గరగ నృత్యాలు, విద్యార్థుల నాట్య ప్రదర్శనలతో, కోడి పందాలతో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సుబ్రహ్మణ్యం గారి జీపీ నాయుడు గారి అనుమతాస్తాలతో పండగలు అంటే గుర్తొచ్చేది సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ అంటే 3 రోజులు ఘనంగా నిర్వర్తించే పండగ. ఆ సంక్రాంతి పండగ నేటి యువతకి పూర్తిగా తెలియజేయాలని సదుద్దేశంతో భోగమంట ఏర్పాటు చేయడం, హరిదాసు ఇంటింటికి వచ్చి హరిదాసు హరికీర్తనలు చేసి ఆశీర్వాదాలు ఇచ్చే కార్యక్రమం హరిదాసులను ఏర్పాటు చేశాం. గంగిరెద్దులు, సంక్రాంతి అంటే ముందుగా వచ్చేది ఇంటింటికి గంగిరెద్దులు. ఆ గంగిరెద్దుల చేత కూడా ఆశీస్సులు ఇప్పించే కార్యక్రమం. అలాగే కోలాటం, ఇది ఒక సాంప్రదాయ కోలాటం. ఆ కోలాటం, అలాగే భరతనాట్యం, కూచిపూడి, అలాగే పిండి వంటలు. అన్నిటికన్నా ముఖ్యంగా సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది ముగ్గుల పోటీలు. ఆ ముగ్గుల పోటీలు కూడా నిర్వర్తిస్తున్నాం. పిండి వంటలు కూడా ట్రెడిషనల్ ఫుడ్, అరిసెలు లేదా జంతికలు, సున్నుండలు, ఇట్లాంటి ట్రెడిషనల్ ఫుడ్ని కూడా అందరికీ పెట్టే కార్యక్రమం. ఇవన్నీ కలిసి ఇక్కడ గరగ నృత్యాలు, హరిదాసులు అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. సంక్రాంతి వాతావరణం కేవలం కోడి పందాలకే పరిమితం అయిపోతున్నటువంటి ఈ రోజుల్లో అన్నిటికీ కలిసి ఒకే వేదిక మీద మెదక్ జిల్లాలో మాతా శిశు సంరక్షణ కేంద్రం, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కేంద్రం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. వైద్య శాఖకు సంబంధించిన అన్ని అంశాలలో 100% పురోగతి ఉండాలని జిల్లా కలెక్టర్ అన్నారు. సిబ్బంది హాజరు పట్టికలు, మందుల స్టాక్ రిజిస్టర్, ఓపీ రిజిస్టర్ను పరిశీలించి అన్ని సబ్ సెంటర్, పిహెచ్సి, జిల్లా ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. పిహెచ్సిల వైద్యాధికారులతో, ఏఎన్ఎం, ఆశాలతో ఓపీ, గర్భిణీ నమోదు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలో 1 సంవత్సరం నుంచి 15 సంవత్సరాలు గల విద్యార్థులను ఆర్బీఎస్కే టీం క్షుణ్ణంగా పరిశీలించి వారి ఆరోగ్య పరిస్థితులపైన నివేదిక సమర్పించాలన్నారు. నెల్లూరు జిల్లా నారాయణ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు, ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి. మహిళల ఆత్మీయ సమావేశానికి నారాయణ తీమని రామాదేవి హాజరయ్యారు. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 28 డివిజన్ల నుండి పొంగూరు నారాయణ గారి కోసంగా అహర్నిశలు శ్రమించి నారాయణ గారి విజయం వెనకాల ఉన్న శక్తి, కృషి అయినటువంటి మహిళా శక్తి అందరూ ఇక్కడ ఒక చోట చేరి ఈ విధంగా మన సంక్రాంతి సంబరాలు చేసుకోవటం అనేది చాలా ఆనందంగా ఉందండి. మామూలుగా పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వాళ్ళకి సంక్రాంతి, భోగి, కనుమ అనే దానికన్నా పెద్ద పండుగ వస్తుందమ్మా, పెద్ద పండుగ వస్తుంది, ఇల్లు దులుపుకోవాలి, రంగులు వేయించుకోవాలి, సున్నం కొట్టుకోవాలి,
ఆ తర్వాత అరిసెలు చేసుకోవాలి. ఇవన్నీ కూడా పెద్ద పండగ అని అంటారు. అంటే మనకున్న పండగలు అన్నిట్లో కల్లా ఇది పెద్దది, ఎందుకంటే చాలా ప్రత్యేకమైనది. ప్రతి ఒక్కరికి వారి యొక్క పొలం నుంచి వరి అంతా ఇప్పుడు మనకి చేతికొస్తుంది. చేతికొచ్చినప్పుడు ఆ ఆనందంలో మనము భోగిమంటలు వేసుకొని మనం పొంగళ్ళు పెట్టుకుంటాము. తర్వాత మనకి ఆ పంటకి మన చేతికి రావటానికి ఎంతో కృషి చేసిన శ్రమించిన ఒక పశువులని మనము పూజించుకుంటాము ఈ రోజున. తర్వాత పెద్దల్ని గుర్తు చేసుకొని పెద్ద పండుగ రోజు ఆ రోజు పెద్దలకి పెట్టుకుంటాము. పెద్దలకి పెట్టి ఆ సంవత్సరం అంతా కలిపి ఆ ఒక్కరోజు కనుక పెద్దలకి పెట్టినట్టయితే ఆ సంవత్సరం అంతా మన పెద్దవాళ్ళందరికీ భోజనం పెట్టినట్టుగా మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. ఇటువంటి ఎంతో మంచి ఇవున్న మంచి ఉద్దేశంతో ఈ పండుగని చేసుకోవటము. ఈ పండుగ రోజు ఇక్కడ ప్రతి ఒక్క మహిళలు ఇక్కడ కలిసి వాళ్ళందరితో కలిపి సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు కానివ్వండి, తర్వాత పొంగళ్ళు కానివ్వండి, అందరితో కలిసి ఆటపాటల్లో ప్రత్యేకంగా ఇక్కడ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అనేక రకాలైన మనం ఆటల పోటీలు కూడా పెట్టుకున్నాము. వీటిల్లో ప్రధానంగా బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం రావినూతల క్రికెట్ స్టేడియం భవనాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. 98 లక్షల రూపాయలతో రావినూతల స్టేడియాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. క్రికెట్ స్టేడియం అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేశామని, స్పోర్ట్స్ పాలసీని తీసుకుని వచ్చిన ఘనత కేవలం సీఎం చంద్రబాబుకు మాత్రమే దక్కిందని వెల్లడించారు. ఇటీవల తిరుపతిలోని తొక్కిసలాటలో గాయపడిన అనకాపల్లి మండలం సత్యనారాయణపురం పంచాయతీ మూలపేట గ్రామానికి చెందిన ఆకుల యశ్వంత్, పరవాడ మండలం జాగినివాలిపాలెం గ్రామానికి చెందిన ఉయ్యూరు మాధవి, అనకాపల్లి పట్టణానికి చెందిన ఎల్లపు హిమబిందులకు ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల చొప్పున చెక్కులను మొత్తం 6 లక్షలు వారి ఇంటికి వెళ్లి అనకాపల్లి శాసనసభ్యుడు కొనతాల రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యుడు పీల గోవింద సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అత్తుల తాతయ్య బాబు, తిరుపతి దేవస్థానం బోర్డు డైరెక్టర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎంపీ పనబాక లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్డు సభ్యులు కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, బి మహేందర్ రెడ్డి, జానకీదేవి తదితరులు కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవితో బాధితులకు వారి కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.